వెల్కమ్ టు అవర్ ఛానల్. కళ్ళద్దాలు లేని కంటి చూపు కావాలనుకుంటే నేను చెప్పిన ప్రెజర్ పాయింట్‌లో మీరు నేను చెప్పినట్టు చేయండి. ష్యూర్‌గా మీకు ఐ సైట్ తగ్గి ఐ విజన్ ఇంప్రూవ్ అవుతుంది అంటున్నారు. సీనియర్ ఆక్యుపంక్చరిస్ట్ అండ్ హీలర్ జనార్దన్ ఆచారి గారు. సో సార్ ద్వారానే ఆ ప్రెజర్ పాయింట్ ఏంటి? మనం ఎలా ప్రెజర్ పాయింట్‌ని తెలుసుకోవాలి? ఆ ప్రెజర్ పాయింట్‌లో మనం ఎలా చేసుకోవాలో సార్ ద్వారానే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చాలామంది చిన్న పిల్లలు సార్ 2 ఇయర్స్ బేబీస్ సార్. 2 ఇయర్స్ బేబీస్‌కి కంటి చూపు సమస్య సార్. కళ్ళద్దాలు పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. సో, అలాంటి వాళ్ళకి ఐ సైట్ తగ్గి ఐ విజన్ ఇంప్రూవ్ అవ్వడానికి కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. ఈ ప్రెషర్ పాయింట్స్ రెగ్యులర్‌గా పిల్లలకి పెద్దవాళ్ళు చేసుకున్నా కూడా ఐ సైట్ ప్రాబ్లమ్ తగ్గుతుంది అంటున్నారు కదా! ఆ ప్రెషర్ పాయింట్స్ ఏదో మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి. షూర్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ కంటి సమస్య ఒకప్పుడు ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాతనే వచ్చేది. చూపు తగ్గడం, యెస్ సార్. ఒక వయస్సుకు సంబంధించింది అది. చూపు మందగించడం, అట్లాగే వినికిడి ఒక వయసు వచ్చిన తర్వాత, అట్లాగే పళ్ళు రాలిపోవడం, దంతాలు ఊడిపోవడం ఒక వయసు వచ్చిన తర్వాత, ఇవన్నీ కూడా ఏజ్ రిలేటెడ్. మోకాళ్ళు ఏజ్ రిలేటెడ్, చూపు కూడా ఏజ్ రిలేటెడే. కానీ ఇప్పుడు అనేక కారణాల వల్ల అంతకుముందు ఎపిసోడ్స్లో డిస్కస్ చేసుకున్నాం. మారిన ఆహారపు అలవాట్లు, మారినటువంటి ఒక ఆహార అలవాట్లే కాదు, మిగతా అలవాట్లు కూడా మారిపోయాయి. ఎప్పుడు లేవడం, పడుకోవడం, రాత్రి పగలన్నీ మారిపోయాయి. దానివల్ల ఏమవుతుందంటే మన ఆహారము, యాటిట్యూడ్ అండ్ ప్రెషర్స్, మెంటల్ ప్రెషర్, అదేమంటే మైండ్ సెట్, ఒత్తిళ్ళు, ఇవన్నీ కలిపి మన ఆరోగ్యం మీద దాడులు చేస్తున్నాయి, ముప్పేట దాడులు చేస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఈ సైట్ ఇప్పుడు విచిత్రం ఏంటంటే మీరు ఇందాక అన్నట్టు 2 ఇయర్స్ ఒక్కోసారి నాకు అనిపిస్తుంది కళ్ళజోడుతోనే పుడుతున్నారా అనిపిస్తుంది. అవును సార్, కరెక్ట్. కళ్ళజోడు పుట్టగానే చిన్న పిల్లలు కళ్ళజోడు వేసుకుని వస్తుంటే చిన్న తలకాయ ఎంత క్యూట్గా ఉంటారు, పెద్ద కళ్ళజోడు. అది చూసి ఎంత ఏంటి వీళ్ళ విజన్ ఇలా అయిపోయింది ఏంటి అనిపిస్తుంది. దానికి ఏదో మళ్ళీ విటమిన్ అన్నీ మనం ఏ విటమిన్ అని రకరకాల విటమిన్లు, మినరల్స్, ఆహారం అన్నీ ఒక రీజన్ ఉంటాయి. అదంతా మనకు తెలిసిందే, దాని గురించి కాదు. మంచి ఆహారం ఇవ్వచ్చు, డెఫినెట్గా ఆహారం వల్ల విజన్ ఇంప్రూవ్ అవుతుంది. క్యారెట్ ఇవ్వచ్చు, ఇందాక అనుకున్నాక డి విటమిన్, ఎండకు ఉండాలి, కొంత యాక్టివిటీ కావాలి, అవన్నీ నిజమే. కానీ ఆ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ రోజు రోజుకు క్షీణిస్తున్నటువంటి చూపు యొక్క శక్తిని ఎలా మనం రిస్టోర్ చేయాలి, వీలైతే ఎట్లా మళ్ళీ మనము దాన్ని అక్కడ ఆపాలి, ఇంకా దాన్ని ఇంకా ఫర్దర్ లాస్ కాకుండా చూపుని ఎలా చేయాలనేది ఒక పాయింట్ అయితే చూద్దాం మనం. చాలా సింపుల్ పాయింట్గా అనిపిస్తుంది. అది చాలా సింపుల్గా ఉంటాయి. సొల్యూషన్ ఎప్పుడు సింపుల్గానే ఉంటుంది, కానీ దాని ప్రభావం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే మన కంటిలోనే ఉంటుంది. కంటి యొక్క ఈ కను బొమ్మలు అంటాం కదా, ఎస్ సార్, ఐబ్రోస్. ఈ రెండు ఐబ్రోస్లో ఉన్నాయి పాయింట్స్ ఉన్నాయి, రెండు వైపులు ఉంటాయి. ఆక్యుపెంచర్ పాయింట్స్ అన్ని కూడా రెండు వైపులు ఉంటాయి. బైలేటరల్ అంటారు దాన్ని. ఈ హ్యాండ్లో ఉంటాయి, ఈ కాళ్ళలో ఉంటాయి. ఈ కన్నులో రెండు వైపు ఒకవైపు చేసినా కూడా ఇంకోవైపు కూడా రిజల్ట్ వస్తుంది. అందుకనే ప్రతిసారి మేము ఏం చెప్తామంటే ఒకవైపు చేయండి, ఇంకోవైపు రిజల్ట్ వస్తుంది, ఒకసారి ఒకవైపు చేయండి, ఇంకొక వైపు చేయండి అని చెప్తాం మనం. సో ఇప్పుడు ఈ కంటికి సంబంధించిన సమస్యల్లో ఐబ్రోస్లో ఉందనుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఐబ్రో తెలుస్తుందా మీకు? ఐబ్రో, ఎస్ సార్, ఇక్కడ క్లారిటీ ఉందో లేదో. ఈ ఐబ్రోలో ఇప్పుడు ఈ ఐబ్రో ఉంది కదా, ఎస్ సార్, కనుబొమ్మ. దీంట్లో ఈ మధ్యలో ఉంటుంది. ఇక్కడ అడ్డా ఉంటే ఇప్పుడు ఇది ఐబ్రో అనుకోండి, ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఓకే సార్, ఇది ఎగ్జాక్ట్ మధ్యలో ఉందా? ఎస్. ఈ సైడ్కి వచ్చామనుకోండి, ఇలా వచ్చినప్పుడు ఇక్కడ మధ్యలో ఉంటుంది. ఇక్కడ చూసారా? ఓకే సార్. ఇక్కడ మీరు అక్కడ పెట్టినప్పుడు మీకు ఒక పించింగ్ లాగా ఉంటుంది, పెయిన్ ఉంటుంది అక్కడ. ఓకే సార్. ఎక్కడ పెయిన్ కన్నా ఆ పర్టికులర్ పాయింట్లో పెయిన్ ఉంటుంది. అది మెల్లగా మరి కంట్లో జారకుండా ఇట్లా ఏది చేయకుండా మెల్లగా ఈ పాయింట్లో, ఇక్కడ ఉన్న పాయింట్ లోపల ఈ క్లాక్ వైజ్ లెఫ్ట్ నుంచి రైట్ పోవడం క్లాక్ వైజ్ అంటాం. ఓకే సార్. మన క్లాక్ ఎలా తిరుగుతుంది? లెఫ్ట్ నుంచి రైట్ తిరుగుతుంది. ఎస్ సార్. ఇలా తిరుగుతుంది కదా, లెఫ్ట్ టు రైట్. సో అందుకని ఈ లెఫ్ట్ నుంచి రైట్ అంటే ఇలా మసాజ్ చేసుకోవచ్చు. ఓకే, అలా ఎన్నిసార్లు చేసుకోవాలి? లేదా ఒకవేళ ఇబ్బంది అనుకుంటే ఇది ప్రెషర్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకే, ఈ కనుబొమ్మ అంతా కూడా చేస్తే ఆటోమేటిక్గా అది కూడా పాయింట్ కూడా ప్రెషర్ అవుతుంది. ఓకే సార్. ఈ కనుబొమ్మ అంతా కూడా ఇలా ప్రెషర్ చేసుకోండి. ఇలా చేయొచ్చు, అట్లాగే ఇటు కూడా చేయొచ్చు. అంటే పాయింట్ దొరకడం ఇబ్బంది అనుకుంటే ఈ పాయింట్ ఇట్లా కూడా ప్రెషర్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం ఎక్కువ పించింగ్ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ సలనాలి, ఈ చివర్లో తగ్గించేయచ్చు. ఈ చివర్లో ఉండదు యాక్చువల్గా పాయింట్, అంటే వేరే పాయింట్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఈ చూపుకు సంబంధించినంత వరకు ఈ పాయింట్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. సింపుల్ రెమెడీలానే ఉంటుంది, కానీ
నేను చెప్తున్నాను చాలా చాలా రిజల్ట్ ఓరియంటెడ్ పాయింట్స్ ఇవన్నీ కూడా. దీన్ని ఏమంటాం అంటే ఆక్యుపంక్చర్లో ఎక్స్ట్రా ఆర్డినరీ పాయింట్ 2 అంటాం. ఓకే సార్. ఇది ఎక్స్ట్రా ఆర్డినరీ పాయింట్ 1, ఇది ఎక్స్ట్రా ఆర్డినరీ పాయింట్ 2. ఇది విజన్కి, ఓకే సార్, కంటి చూపుకి పనికొస్తుంది. పిల్లల్లో లేదా పెద్దవాళ్ళు ఎవరైనా సరే దీనికి చేసుకోవచ్చు. పిల్లలు అయితే మంచి రిజల్ట్ వస్తాయి, ఎందుకంటే డ్యామేజ్ ఇంకా చాలా ఎక్కువ జరిగి ఉండదు. పెద్దవాళ్ళు వయసు వచ్చే కొద్ది ఇంకా డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి దాన్ని రిస్టోర్ చేయడం కొంచెం టైం పడుతుంది. బట్ ఇది మాత్రం ఇది పిల్లల్లో చేయడం వల్ల చాలా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. సార్ ఒక రోజుకి ఎన్నిసార్లు చేసుకోవాలి ఈ ప్రెజర్ పాయింట్స్లో? ఇది ప్రతిసారి అంటే ఇది అన్ని పాయింట్స్ లాగానే ఒక 2 సార్లు చేయొచ్చు, 2 లేదా 3 సార్లు చేయొచ్చు. ఎందుకంటే ఇది హార్మ్లెస్ ట్రీట్మెంట్. ఇది సైడ్ ఎఫెక్ట్స్ వితౌట్ ఎనీ కెమికల్ మనం తీసుకోవట్లేదు, మెడిసిన్ లేదు, మెడిసినే కాదు, హామ్ లేదు, లోపలికి కూర్చోడం లేదు, బ్లడ్ తీయడం లేదు, ఏమీ చేయడం లేదు. కాబట్టి ఓన్లీ ప్రెషర్ పాయింటే. కాబట్టి అలా చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్న పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ అద్భుతమైన పాయింట్స్ శరీరంలో ఉన్నాయి. ఇందాక అనుకున్నాక ఎక్స్ట్రా ఆర్డినరీ పాయింట్ 2 ఉంది ఇక్కడ అని చెప్పాను కదా, EX2 పాయింట్. అది యాక్టివేట్ కావడం వల్ల ఏంటంటే ఈ కంటికి సంబంధించినటువంటి మొత్తం వ్యవస్థ లోపల అనేక ఎనర్జిటైజ్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అక్కడికి ఎనర్జీ రావడం వల్ల విజన్ ఇంప్రూవ్ అవుతుంది. కరెక్ట్. ఆ కంటి సమస్యలు అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇది మన ఫాలో అవుతున్నాను అనుకుంటా కదా, క్లారిటీ ఉంది కదా. ఈ పాయింట్ ఈ మధ్యలో వచ్చిన పాయింట్ ఇది చాలా చేసుకోవచ్చు. ఈ ఒక పూట ఒకసారి ఇది ఒకసారి 2 చేసుకోవచ్చు. లేదా కంటి చూపు రెండింటి ఇంపార్టెంట్, 2 కూడా ఒకేసారి చేసేయచ్చు. కాసేపు ఇది చేసిన తర్వాత ఒక 60 సెకండ్స్ 1 మినిట్ ఇది చేయొచ్చు, ఒక 1 మినిట్ ఇది చేసుకోవచ్చు. ఓకే సార్, 2 కూడా చేసుకోవచ్చు కదా సార్? ఒకేసారి కూడా ఒక్కసారి కూడా ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా తప్పులేదు, ఇలా కూడా. కానీ పెయిన్ వచ్చే ఒక ప్రెజర్ ఈ మధ్యలో ఉంటుంది పాయింట్. ఈ చివర్లో కానీ ఈ చివర్లో కానీ ఉండదు. చేసుకునేటప్పుడు ఆటోమేటిక్గా తెలుస్తుంది, పాయింట్ మనకు తెలుస్తుంది. అక్కడ కొంచెం ఎక్కువ సార్లు ప్రెషర్ చేయాలి, మిగతా మామూలుగా చేసుకోవాలి. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే కరెక్ట్గా పాయింట్ పట్టుకోవడం సాధ్యం కాదు. కాబట్టి ఈ మొత్తం చేయమని చెప్తున్నాను. మొత్తం చేసినా కూడా నష్టం లేదు, ఎందుకంటే ఇక్కడ కూడా అద్భుతమైన పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా అద్భుతమైన పాయింట్స్ ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్న మాత్రం దాని స్ట్రైకింగ్ పాయింట్. ఓకే సార్. ఇది సో మన కంటి చూపుకి చాలా చాలా ఉపయుక్తంగా ఉండే పాయింట్ ఇది. విజన్ తప్పకుండా ఖచ్చితంగా పెరుగుతుంది. సార్ కంటి చూపు సమస్య ఉన్న వాళ్ళు కంపల్సరీ మీరు చెప్పిన ప్రెజర్ పాయింట్ కంపల్సరీ చేస్తారు సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే కంపల్సరీ రోజుకి ఇలా మీరు చెప్పినట్టు చేసుకుంటారని చెప్పి ఆశిద్దాం సార్. దీంతో పాటు ఏంటంటే ఇందాక అనుకున్నటువంటి మన ఆహారం లోపల కూడా ఉన్నాయి కదా, క్యారెట్ అట్లాంటివి కూడా మనం మంచి ఆహారం ఇవ్వడం ద్వారా, పోషకాలు ఉన్న ఆహారమే వాళ్ళకి ఆహారం అలా చిన్న మళ్ళీ ఈ పిల్లల్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పిల్లల పెద్దలు సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. అసలు మార్నింగ్ ఎండ ఎక్కువ అయిపోయింది, ఆహారంలో అట్లా ఉన్నాయి, అలవాట్లు కూడా అట్లే ఉన్నాయి. బాగా స్క్రీన్స్ చూడడం, చదువుల కోసం కంప్యూటర్లు, ఆఫీస్ కోసం కంప్యూటర్లు, చదువుల కోసం ఇప్పుడు సెల్ ఫోన్లు పిల్లలకి ఇస్తున్నారు. అవి ఆ ఐ మీద స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంది. ఆ రేడియేషన్, ఆ స్క్రీన్ చూసి ఎంత రేడియేషన్ వల్ల ఏ డ్యామేజ్ లేదని చెప్పినా కూడా ఖచ్చితంగా డ్యామేజ్ ఉంది, విజన్ తగ్గుతోంది. ఇదే కాదు, లివర్ సమస్యలు కూడా వస్తున్నాయి. అది చాలా మేము చెప్తున్నాం, కంటికి లివర్ దగ్గర సంబంధం ఉంది. ఇక్కడే కాదు, ఇక్కడ కూడా వస్తున్నాయి. ఇరిటేషన్, కోపం రావడం కూడా అదే కారణం అవుతుంది. అందువల్ల ఏంటంటే వాటిల్లో సాధ్యమైనంత వరకు కొంత మినిమైజ్ చేస్తూ, ఈ పాయింట్ చేస్తూ, ఆహారపు అలవాట్లు కూడా చిన్న మార్పులు చేసుకుంటే రిజల్ట్స్ ట్రెమెండస్గా ఉంటాయి. కళ్ళజోడు తీసేయచ్చు. విజన్ ఇప్పుడు ఎక్కడో ఉన్న దూరంగా ఉన్న కనిపించట్లేదు, బ్లాక్ బోర్డ్లో పిల్లలకు తెలియట్లేదు, దూరంగా ఉన్న కనిపించే చూడలేకపోతున్నారు. మేము చెప్పాము పిల్లలకి, చాలామంది పేరెంట్స్ వాళ్ళు కూడా చేసుకుంటున్నారు, పిల్లలు కూడా చేస్తున్నారు. రిజల్ట్స్ మాత్రం ట్రెమెండస్గా ఉన్నాయి. దీనివల్ల అందరూ బెనిఫిట్ అవ్వచ్చు. ఓకే సార్, మన ప్రేక్షకులు కూడా కంపల్సరీ వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటపడతాను ఆశిద్దాం సార్. ఇంత మంచి ప్రెజర్ పాయింట్ మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు థ్యాంక్ యూ. నమస్తే అండి.